తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఏం జరగబోతుంది, కేరళ నాడి శాస్త్రంలో ఎలాంటి పరిహారాలు జరుపుకుంటామో దీని గురించి మనకు మరింత స్పష్టంగా తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురూజీ గారు. గురూజీని అడిగి మరింత సమాచారం స్పష్టంగా తెలుసుకుందాం. గురూజీ నమస్కారం. నమస్కారం. గురూజీ, కేరళ నాడి శాస్త్రం ప్రకారం అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది, గత మాసం కన్నా ఈ మాసంలో ఏం జరగబోతుంది అన్న ఒక ఆందోళన అనేది చూసేవంటి వీక్షబంధులకి చాలా వరకు కూడా ఎగ్జైటింగ్గా ఉంటుంది. గత నెలలో చాలా వరకు కూడా ఆరోగ్యపరంగా, మానసిక పరంగా, ఫైనాన్స్ పరంగా ఒత్తిడి అనేది చాలా కనపడింది. సో ఈ యొక్క అక్టోబర్ నెలలో శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. శుభ ఫలితాలు ఏంటంటే లాభము 9 ఉంది, నష్టము 6 ఉంది. అంటే సరి సమానంగా దగ్గరలో ఉంది. కాబట్టి ఇటువంటి దాంట్లో కొద్దిగా ఇబ్బంది కలిగేవంటి ఒక ఆస్కారం కనపడుతుంది. కాబట్టి కొద్దిగా చూసుకొని ఖర్చు పెట్టుకోండి. ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకుంటే మంచి ఒక శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. గురుగారు, వివాహం కోసం చూసేవారైనా, సంతానం కోసం చూసేవారైనా వారికి ఏమైనా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయా గురుగారు? వృశ్చిక రాశి వారికి సంతానం పరంగా మంచి శుభవార్త వింటారు. అతీతమైన వంటి ఒక సంతానం అనేది మీకు కలగబోతుంది. ఎందుకంటే కొద్దిగా కేతు శాంతిస్తున్నారు కాబట్టి మీకు మంచి ఒక శుభ గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉండడానికి ఆస్కారం కనపడుతుంది. ఇతర వివాహానికి సంబంధించిన వంటి కూడా శుభ ఫలితానికి ఉంటుంది. మీరు ఎన్నో సంబంధాలు చూసేటప్పటికి కూడా ఒక మంచి సంబంధము మీకు చేరుతుంది. అది వరుడైనా సరే, అమ్మాయి అయినా సరే, ఎవరికైనా కూడా మంచి ఒక ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. వారి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యం క్షీణించిపోయిన గత మాసాలు అంతా కూడా క్షీణించిపోయి ఉంది కాబట్టి ఈ మాసంలో కాస్త ఆరోగ్యపరంగా మంచి లాభదాయకం రావడానికి ఆస్కారం కనపడుతుంటుంది. అంటే లాభదాయకం అంటే మంచి మేరు, మంచి ఒక ఆరోగ్యం అనేది ఒక ఇది కావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు కనబడతాయా? చాలా కనపడతాయి. ఎందుకంటే గత 2-3 మాసాల నుంచి కూడా బాగా రాబడి అనేది తగ్గిపోయింది. వృశ్చిక రాశి వారికి ఏంటంటే వాళ్ళు వివాహం అయిపోయిన తర్వాత అతీతమైన వంటి ఒక శక్తితో ముందుకు సాగుతూ ఉంటారు. వెనక చూసే అవసరం లేదు. వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక డిక్షనరీ ఉంది. వారు డబ్బుల విషయాలు కావచ్చు, అనేక విషయాలుగా ప్రతిదీ కూడా చూసిగానే ఖర్చు పెట్టుకుంటారు. కానీ వాళ్ళకి అనుకోకుండా ఎటువంటి ఒక ఇది జరుగుతుంది. గురువుగారు, వృశ్చిక రాశిలో ఉన్న వారికి అప్పులు, రుణ బాధలు అవేమైనా విముక్తి కలిగే అవకాశాలు ఉన్నాయా గురువుగారు? వృశ్చిక రాశి వారికి రుణ బాధ అంటే ఏంటంటే మనం ఎక్కడైనా బంగారం కుదవబెట్టుకున్నా, ఇల్లు కుదవబెట్టుకున్నా, భూమి కుదవబెట్టుకున్నా, కారు కుదవబెట్టుకున్నా, ఏదైనా కూడా దానికి వడ్డీ అనేది బాగా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. దానికి విమోక్షం కలగాలంటే ఈ యొక్క మాసాల్లో కొద్దిగా కలగటం జరుగుతుంది. మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉందో ఈ మాసాల్లో తప్పకుండా చేరుతుంది. ఈ మాసంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది? ఇబ్బంది అంటే అమ్మ ఇక్కడ ఫైనాన్స్ పరంగా ఇబ్బంది, ఆరోగ్యపరంగా ఇబ్బంది, ఉద్యోగపరంగా ఇబ్బంది, అనేక రకం ఓవరాల్గా చూసుకుంటే ఒక రకమైన వంటి ఒక మంచి శుభ సూచనలు ఉంది తప్ప శుభ సూచనలు ఉన్నాయి. దానికి ఇంకా అతీతమైన శక్తి రావాలంటే ఆంజనేయ స్వామి ఒక వ్రతం చేసుకోవడం, ఆంజనేయ స్వామికి వడమాల వేయటం, ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితం రావడానికి ఉంటుంది. ఎప్పుడైతే కూడా స్వామికి వడమాల వేసేటప్పుడు కానీ ఆంజనేయ స్వామికి దీపం పెట్టుకునేటప్పటికీ ఒక మంచి మంత్రాన్ని ఇస్తాను. ఆ మంత్రాన్ని జపం చేసుకోండి, చక్కటి శుభ ఫలితం లభిస్తుంది. గురుగారు, ఆంజనేయ స్వామిని ఏ రోజు ఏ సమయంలో ఎలా తలిస్తే బాగుంటుందంటారు? ఇది ప్రత్యేకంగా శనివారము, ప్రత్యేకంగా మంగళవారం రోజున వెళ్ళి దర్శనం చేసుకోండి, మంచి శుభ ఫలితం లభిస్తుంది. థ్యాంక్ యూ గురుగారు, చాలా చక్కని సమాచారాన్ని మా ప్రేక్షకులు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.